స్వతహాగా కాంట్రాక్టర్ ఆర్థికంగా నిలదొక్కుని రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాలు అండ చూసుకుని మరింతగా చెలరేగిపోతున్నారు. కడప జిల్లా వాసి అయినప్పటికీ కూడా అనకాపల్లి ప్రజలు ఆశీర్వదించడంతో నేరుగా పార్లమెంట్కి ఎన్నికయ్యారు. పార్లమెంట్కి ఎన్నికైన తర్వాత తనకు ఓట్లేసి గెలిపించిన ఓటర్లకు ఆయన దాదాపుగా చుక్కలు చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కొండలన్నింటినీ పూర్తిగా కొల్లగొట్టడానికి ఎక్కడా వెనకాడడం లేదు. యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న పంచదార్ల కొండను పూర్తిగా శిథిలం చేసేసే స్థాయికి చేరిపోయారు. నిజానికి పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఆ కొండ మీద మైనింగ్కి అనుమతి ఇవ్వడమే పూర్తిగా అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. అందులో అనుమతించిన దానికన్నా రెట్టింపు మేర తవ్వకాలు చేసేసి పూర్తిగా కొండను గుల్ల చేసేసినటువంటి వైనం తీవ్రమైనటువంటి విమర్శలకు తావిస్తోంది. అయినా ఖాతరు చేయకుండా అధికారుల నోళ్లు మూసి అధికార బలాన్ని ఉపయోగించుకుని యథేచ్ఛగా సీఎం రమేష్ అనుచరుడు విజయ్ కుమార్ పేరుతో అక్కడ మైనింగ్ వ్యవహారాలు సాగించేశారు. తీరా ఇప్పుడు సమీపంలో ఉన్నటువంటి కొండల నుంచి పారాల్సినటువంటి జలధారలన్నీ అడుగంటూ పోతుండడం, పారినటువంటి నీటి ప్రవాహంలో అనేక రకాలుగా కలుషితం అవుతుండడం, ఇవన్నీ మైనింగ్ అధికారులకు మంట పెట్టినట్టు కనిపిస్తోంది. స్థానికులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేయడంతో ఇప్పుడు అధికార యంత్రాంగం కదులుతోంది. అక్రమ మైనింగ్కి పాల్పడ్డారంటూ నిర్ధారిస్తోంది. జరిమానా 3 కోట్ల రూపాయల వరకు విధిస్తూ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేస్తుంది. అంటే ఇన్నాళ్ళుగా అడ్డగోలుగా మైనింగ్ చేస్తుంటే, కోట్ల రూపాయలు కొల్లగొడుతుంటే, పర్యావరణాన్ని కొండల్ని పూర్తిగా డొల్ల చేసి దండుకుంటుంటే కళ్ళప్పగించి చూసినటువంటి అధికారులు ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. కానీ ఇప్పటికే కొండలన్నీ పూర్తిగా గుల్లగా మారిపోయాయి. అక్కడ విలువైనటువంటి సంపదంతా కొల్లగొట్టేశారు, భారీ మొత్తంలో దోచేశారు. ఇప్పుడు తూతూ మంత్రంగా నామమాత్రపు చర్యల పేరుతో మైనింగ్ లీజ్ రద్దు చేస్తామంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చిన 2 కోట్లు 3 కోట్ల రూపాయలు జరిమానా విధించినా ఏమాత్రం ఖాతరు చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా అక్కడ మైనింగ్ దందా, మైనింగ్ మాఫియా నడుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా కూడా సంచలనంగా మారుతోంది. గతంలో నర్సీపట్నంలో ఉన్నటువంటి నాతవరం ప్రాంతంలో యథేచ్ఛగా లాటరైట్ తవ్వకాలు సాగించిన అనుభవం ఉంది. ఇప్పటికీ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఆ దందా సాగిపోతూనే ఉంది. దానికి తోడుగా ఇప్పుడు యలమంచిలి నియోజకవర్గంలో కొండలన్నింటినీ గుల్ల చేసేసి నేలమట్టం చేసేసి అక్కడ ఉన్నటువంటి విలువైన సంపదంతా తరలించుకుపోయి భారీ మొత్తంలో సంపాదించే ప్రయత్నం నేరుగా ఎంపీ సీఎం రమేష్ కనుసన్నల్లోనే సాగుతోంది అనే మాట అయితే వినిపిస్తుంది. అంటే తనను ఆశీర్వదించి ఓట్లేసి పీఠమెక్కించినటువంటి ప్రజలకు నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారో ఈ ఉదంతం చాటుతోంది. ఆ ప్రాంతంలో పూర్తిగా పర్యావరణాన్ని ధ్వంసం చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ముప్పు వస్తుందో అనేటువంటి కలవరం అనేక మందిలో కలుగుతోంది. చివరికి మిత్రపక్ష జనసేన పార్టీ నేతలు కూడా అక్కడ ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యే జనసేన పార్టీ అయినా ఎంపీ బీజేపీ నాయకుడిగా ఉండి మొత్తం దోచేసుకుంటున్నటువంటి వైనం మీద పెద్ద స్థాయిలో ఆందోళన చేయాల్సి వచ్చింది. అయినా కానీ ఏమాత్రం కదలని మైనింగ్ అధికారులు ఇప్పుడు ఎట్టకేలకు పూర్తిగా గుల్ల చేసిన తర్వాత ఇప్పుడే నిద్రమత్తు వదిలినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే వైజాగ్లో అనేక కొండలని గుండులు కొట్టేస్తున్నారనేటువంటి విమర్శలు వస్తూ అక్కడ పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారన్న ఆందోళన వ్యక్తమవుతుంటే అనకాపల్లి జిల్లాలో కూడా ఏ మూల కొండల్ని మిగల్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదని, అనేక చోట్ల మైనింగ్ పేరుతో భారీగా దోచుకుంటుందని సీఎం రమేష్ ఎపిసోడ్ మనకి చాటుతోంది. కడప జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకుడికి కడుపులో కాచుకుని పీఠమెక్కిస్తే చివరికి తమ కంట్లోనే పొడుస్తారా అనేటువంటి అభిప్రాయం ఓటర్లలో వినిపిస్తోంది. అయినప్పటికీ కూడా అధికారం అండ చూసుకుని బీజేపీ ఎంపీ సాగించినటువంటి అక్రమ మైనింగ్ వ్యవహారం ఇప్పుడు అధికారుల దృష్టికైతే వచ్చింది. అక్రమమని నిర్ధారించినట్టుగా కనిపిస్తోంది. జరిమానా విధించడం అంటే ఎంత పెద్ద మొత్తంలో కొల్లగొట్టేశారో ఎవరికైనా అర్థమవుతోంది. ఇలా యథేచ్ఛగా దందాలు సాగిస్తున్నటువంటి నేతలు ఇప్పుడు కూటమి పాలనలో చెలరేగిపోతున్నటువంటి వైనం స్థానికుల్ని, ముఖ్యంగా అనకాపల్లి జిల్లా వాసుల అందరిలో అలజడి రేపుతోంది.